35వ జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా. అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి మాజీ ఎంపీటీసీ మల్లెల గంగారాం, గ్రామ ఉప సర్పంచ్ కట్ట నరసయ్య, డాక్టర్ రవీందర్ సారు, అట్లాగే మాజీ సర్పంచ్ కమలాకర్, మన దళిత నాయకులు అన్న డిసిసి స్పోర్ట్స్ పర్సన్ సావిల్ గంగన్న గారు, అట్లాగే వేదిక ముందున్న మీ అందరికీ, అమ్మలకు అక్కలకు అందరికీ కూడా జై భీములు. మనం ఈరోజు బాబాసాహెబ్ గారి జయంతి సందర్భంగా మనం స్మరించుకుందాము అని వచ్చినాము అని అంటే రాజ్యాంగాన్ని పరిరక్షించే సైనికులుగా ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నా. అంబేద్కర్కి పూలదండేసి నివాళులర్పిస్తే భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యతను మనం తీసుకున్నోళ్ళమే అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తున్నా. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని ఏం చేయలేక అంబేద్కర్ ప్రతిష్టకు మసక బార్చలేక అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయలేక అనేక కుట్రలు చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు భారత పాలకులు రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీద, ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కులతోనే ఎన్నికలలో పోటీ చేసి గెలిచి మళ్ళీ ఆ పార్లమెంటుకు పోయి అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను ఈ రాజ్యాంగానికి విధేయతగా ఉంటానని చెప్పి, ఈ రాజ్యాంగం పట్ల నేను విధేయతను చూపుతానని, ఎక్కడ కూడా దీన్ని అధిగమించి పోను అని చెప్పేసి ప్రమాణం చేసిన వాళ్ళే అదే రాజ్యాంగాన్ని ఈరోజు తుంగలు దొక్కడం కోసం చూస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎందుకు అంటున్నా అంటే, మనకు అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారు? మనకిచ్చినటువంటి రిజర్వేషన్లు అనేక వందల సంవత్సరాలుగా వీళ్ళు అంటరానితనం పేరిట సామాజిక వివక్షకు గురై వీళ్ళు వెనకబడిపోయారు, ఎట్లాంటి అవకాశాలు అందుకోలేకపోయారు అనే కోణంలో మనకు రిజర్వేషన్లు ఇస్తే, ఈరోజు హిందూ మతంలో ఉంటేనే మీకు ఎస్సీ హోదా ఉంటుంది, హిందూ మతంలో ఉంటేనే ఎస్సీ హోదా ఉంటుంది, హిందూ మతంలో లేకుంటే ఎస్సీ హోదా ఉండదు, ఎస్సీ సర్టిఫికేట్ రాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు ఎందుకు తీర్పిచ్చింది? రాష్ట్రపతి ఉత్తర్వులు 1956లో రాష్ట్రపతి ఉత్తర్వులు హిందువులో ఉన్నటువంటి దళితులకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు చెప్పింది. కానీ అదే రాష్ట్రపతి మరి వాటిని మార్చాలా అంటే కూడా రాష్ట్రపతికి కూడా మార్చే హక్కు లేదు, సుప్రీంకోర్టుకు కూడా మార్చే హక్కు లేదు. మార్చే హక్కు ఎవరికి ఉన్నది? రాష్ట్రపతి ఉత్తర్వుల్ని హిందువులో ఉన్న దళితులకే ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలనేటటువంటి విధానాన్ని మార్చే హక్కు ఎవరికి ఉన్నది? పార్లమెంటుకు ఉన్నది. మరి పార్లమెంటుకుంటే పార్లమెంట్లో ఉన్న వాళ్ళకు సోయి లేదా? వాళ్ళు ఆలోచించాలి కదా. ఎస్సీ హోదా అనేటటువంటిది, రిజర్వేషన్లు అనేటటువంటిది సామాజిక వెనుకబాటు వివక్షతతో ఇచ్చినటువంటి రిజర్వేషన్లను మతానికి ముడిపెట్టి రిజర్వేషన్లు రద్దు చేయాలనేటటువంటి కుట్ర జరిగితే భారత పాలకులకు సిగ్గు లేదా అని చెప్పేసి మనం అడగాల్సిన అవసరం ఉంది. నేను ఎందుకంటున్నా అంటే, ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల్ని రద్దన్న చేయొచ్చు, సవరించవచ్చు, ఆ హక్కులు కేవలం పార్లమెంట్లో ఉన్నోళ్ళకే ఉన్నాయి. కానీ అవన్నిటిని ఏం పట్టనట్టు మేము దళితులకు ఇంకేదో చేస్తున్నామని చెప్పేసి బాగా కుట్రలు చేస్తున్నారు. ఈరోజు హిందూ మతంలో అంటరానితనం ఉండి, కులాలుండి వివక్ష చూపితేనే కదా మనం ఇంకో వైపు పోయింది కొంతమంది. అట్లాంటి వారి హక్కుల్ని కాలరాసి చేసేటటువంటి కుట్రలన్నింటినీ కూడా మనం అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అంబేద్కర్ యొక్క జయంతికి వచ్చిన మీ అందరికీ కూడా చెప్తున్నా, నేను
మనం రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాజ్యాంగం అంబేద్కర్ ఒక్కడే రాయలేదు అని చెప్పేసి కావాలని విష ప్రచారం చేయిస్తున్నారు. ఈ రోజు రాజ్యాంగాన్ని మార్చాలనేటటువంటి 400 పైగా సీట్లు ఇవ్వండి, మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి బాటంగా ముందుకొచ్చినటువంటి చరిత్ర ఉన్నది. గాంధీని చంపిన గాడ్సేకు గుడులు కట్టి ఆరాధిస్తున్నటువంటి ఒక విష సంస్కృతిని ఈరోజు దేశంలో తీసుకొస్తున్నారు. వీటన్నిటినీ కూడా మనం ఆలోచించి అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏదేమైనా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని అంటే మనకు అంబేద్కర్ ఇచ్చిండు ఒక హక్కు, ఓటు హక్కు. ఆ ఓటు హక్కును మనం ఏకీకరణ చేసుకోగలిగితే, ఆ ఓటు హక్కును మనం అనుకున్న మనం ఒక మనిషిని అనుకున్న ఒక్క మనిషికే వేయగలిగితే ఎంత పెద్ద లీడర్ అయినా మన కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చొని మనకు ఏం కావాలా చెప్పండి నేను ఇచ్చిపోతానని చెప్పేటటువంటి స్థితికి తీసుకొచ్చేటటువంటి ఒక హక్కు అంబేద్కర్ మనకి ఇచ్చిండు. కానీ దాన్ని మనం మిస్యూజ్ చేసుకుంటున్నాం. మనలో మనకు ఐక్యత లేక అనేక విధాలుగా మనం నష్టపోతున్నాం. శత్రువులను సైతం మనం ఆరాధించుకునే స్థాయికి దిగజారుతున్నాం అనేటటువంటి ఒక ఆలోచన అందరు చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ, మనలో మనకు ఎన్ని విభేదాలున్నా, ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా, ఓటు విషయంలో, రాజకీయం విషయంలో, రాజకీయ అధికార విషయంలో ఒకటి కావాల్సిందేనని అంబేద్కర్ సరే మాట్లాడితేనో, చైనాకు వ్యతిరేకంగా మాట్లాడితేనో దేశభక్తులు అని చెప్పేసి ఈరోజు మన దేశంలో ప్రచారం చేస్తున్నారు. ఇదొక విష ప్రచారం. నేను చెప్తున్నా, భారత రాజ్యాంగాన్ని ఎవరైతే పరిరక్షించాలని తపన పడుతున్నారో వాళ్ళే ఈ దేశంలో నిజమైన దేశభక్తులు అని చెప్తున్నా నేను. ఒకప్పుడు వందే మాతర ఉద్యమం జరిగేటప్పుడు ఇదే బ్రిటిష్ వాడు, తెలుగోడు, తెల్లోడు విద్యార్థుల మీద ఒక్కసారి వందే మాతరం అంటే 100 కొరడ దెబ్బలు కొడుతున్నావు కదా, అట్లా కొట్టవాడికి ఎదురు నిలబడి ఆనాడు ఉన్నటువంటి విద్యార్థులు అడిగారు, ఒరే తెల్లోడా, ఒక్కసారి వందే మాతరం అంటే 100 కొరడ దెబ్బలు కొడుతున్నావు కదా, నేను 100 సార్లు వందే మాతరం అంటున్నా, ఎన్ని కొరడ దెబ్బలు కొడతావు అని చెప్పేసి, కొట్టు అని చెప్పేసి గుండె చూపినటువంటి దేశభక్తి ఇప్పుడు అవసరం. మనకు రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నా మనకు అదే అవసరం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అంతటి దేశభక్తిని, అంతటి స్ఫూర్తిని మనం పొందాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. గొడ్డలి దెబ్బలతో ముక్కలుగా నరికి గాయలకి విసురుతూ తుప్పార పట్టిన పరిమళించే మంచి గంధం చెక్కల నీ నవ్వులు చీల్చబడ్డా, నీ కన్నులు చీకటైనా, నీ హృదయం ముక్కలైనా, జాలి లేని ఈ మనువాద సమాజాన మనిషివి నీవు, నిలదొక్కుకు నిలవనంత కాలం నువ్వు ఇంకా బానిసవే అన్నటువంటి శరబండరాజు వాక్యాన్ని గుర్తు చేసుకొని మనం ముందుకు పోవాలని చెప్పేసి మీ అందరికీ గుర్తు చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ జై భీమ్ తెలుతూ ముగిస్తున్నా.